హాయ్ హలో నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము వీడియో ఏంటంటే చాలామంది అడుగుతున్నారు మనకి అన్నా నువ్వు ఫీడర్లు ఏడ కొనుక్కొస్తున్నావు, ఏంటి నువ్వే తయారు చేస్తున్నావు అని అంటే నేనే తయారు చేసిన ఫ్రెండ్స్. ఈ ఫీడర్లు అయితే ఈ స్ప్రింగ్ కూడా నేనే తయారు చేస్తున్నా. ఈ స్ప్రింగ్ ఎలా తయారు చేసుకోవాలి ఏందనేది కూడా నేను చూపిస్తాను మీకు. ఈరోజు వీడియో ఏంటంటే ఈ ఫీడర్కి ఉక్కు మనం ఎలా కట్టుకోవాలి, ఫీడర్కి ఈ ఉక్కు, ఈ పాపప్స్ ఎలా కట్టుకోవాలి, ఈ దారం ఎలా కట్టాలనేది మీకు ఈరోజు చూపిస్తాను ఈ వీడియోలో. అలాగే మనకి ఈ ఉక్కు కట్టుకోవడానికి మనకి ఏమేం కావాలి, బ్రెడెడ్ లైను, అలాగే ఉక్స్ కావాలి మనకి. ఈ ఉక్స్ వచ్చి రెండు నెంబర్ ఉక్ అండి ఇది. ఈ ఉక్కులు మనకి వేరే ఉంటాయి, మీకు తెలుసు, ఇవో క్రాస్గా ఉంటాయి ఇవి. 2 నెంబర్ ఇది 2 నెంబరు. అలాగే మనకి ఇవి కావాలండి మనకి. ఇవి ఏంటి పూసలు, ఈ మామూలుగా మనకి చైనా బజార్లో కానీ అలాగే గాజు షాప్లో కానీ దొరుకుతాయి మనకి, ఫ్యాన్సీ షోరూంలో దొరుకుతాయి. మీకు ఐడియా ఉంటుంది ఇది చూడగానే. ఇవైతే ఈ పూసలు, ఇవి ఇంకో రకమైన పూసలు. ఇవి నేను సొంతంగా తయారు చేసిన ఫ్రెండ్స్. ఇవి దేంతో తయారు చేసిన అనేది కూడా చెప్తాను మీకు. ఇవి మనకి ఈ ఈ ఉక్కుకి తగిలియాల్సి వస్తుంది. ఉక్కుకి, పాపప్పుకి ఉక్కుకి మధ్యలో ఉంటుంది ఇది. చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇది ఎలా తయారు చేసుకున్నా అనేది నేను చెప్తాను. నేను సొంతంగా తయారు చేశాను, ఇవి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పాపప్ ఎలా కట్టుకున్నామని చూపిస్తాను. పాపప్ తీసుకోవాలి, ఒకటి తీసుకొని ఈ దారం ఉంది కదా, బ్రైడెడ్ దారం ఇది. ఈ దారం వచ్చేసి మనం పాపప్కి హోల్ ఉంటుంది కదా, హోల్లోంచి ఫస్ట్ దారం తీసుకోవాలి బయటికి. దారం తీసుకొని ఇవి మన దగ్గర పూసలు ఉన్నాయి కదా, చాలామంది వేరే కడతారు కానీ నేనైతే పూసలు తీసుకున్నా, ఎందుకంటే మనకి తక్కువలో ఖర్చు తక్కువ ఉంటుంది. ఈ పూసకి ఇలా దారంలోకి ఎక్కియాలా, ఎక్కిచ్చేసి దీన్ని ముడేసుకోవాలి. ఇట్లా 1 2 ముళ్ళు వేసుకుంటే సరిపోద్ది. మీ ఇష్టం, 2 అయినా వేసుకోవచ్చు, 3 అయినా వేసుకోవచ్చు, 4 అయినా వేసుకోవచ్చు. ఊడుకోకుండా ఉండాలా, అంత గట్టిగా కట్టుకోండి. ఇలా వేసేసి ఈ దారం కట్ చేసుకోవాలి చివర. ఈ దారం కట్ చేసుకొని మనం ఇది ఎక్కించాం కదా పాపప్కి
ఇట్లా టైట్ చేసుకోవాలి. ఇట్లా ఉంటుంది పాపప్. ఇట్లా బయటికి అనేది దారం బయటికి రాకుండా ఇది కట్టుకున్నాం కదా. అలాగే మనం ఏం చేయాలంటే ఈ దారాన్ని పాపప్ కాడ నుంచి ఒక ఫీటు కట్ చేసుకోవాలి. ఒక ఫీటు దారం కట్ చేసుకొని చెప్పాను కదా మనకి ఈ పూసలో కూడా దీన్ని కూడా ఇట్లా దారం ఎక్కించేసేయాలి. ఎక్కించుకొని ఇక్కడికి పాపప్ దగ్గర తీసుకొని ముడేసుకోవాలి. ఇట్లా ఎట్లా అంటే ఇట్లా తీసుకొని మీకు అర్థమైపోతూనే ఉంటుంది కట్టేటప్పుడు. ఇట్లా ఇట్లా ముడేసుకోవాలి. ఇట్లా ముడేసుకోవాలి. 2 ముళ్ళు వేసుకుంటే స్టాండర్డ్గా ఉంటుంది. ఇంకొక 3 వేసుకున్నామంటే ఇట్లా ముడేసుకొని ఏం చేయాలి మనం, ఇది ఉంది కదా, ఇది ఇట్లా ఉక్కు తగిలించి ఈ దారం అనేది దీంట్లోకి వెళ్ళి ఇట్లా తీసుకోవాలి. ఇలా తీసుకొని దారాన్ని ఇలా పట్టుకొని పాపప్ని ఇట్లా 2 3 4 5 6 7 8 9 10 రౌండ్లు వేసుకోవాలి. 10 రౌండ్లు వేసుకొని ఇట్లా మళ్ళీ ఉక్కు హోల్లోంచి ఇట్లా తీసేసుకోవాలి. ఇట్లా తీసుకొని టైట్ చేసుకోవాలి. ఇట్లా ఇది అయిపోయింది. కట్టేసుకొని మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇదంతా దారం ఉంది కదా, ఇది దారం ఏం చేయాలంటే ఇట్లా 2 డబల్ వేసేసి మనకి ఎంత పొడుగు కావాలనేది చూసుకొని ఇట్లా దీన్ని 2 ముళ్ళు వేసుకోవాలి. ఒకటి ఇట్లా 2 మలకలు వేసి ఇలా ఇది టైట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది స్ప్రింగ్ పెట్టుకోవడానికి ఉంటుంది. ఇట్లా టైట్ చేసినప్పుడు ఏమైందంటే ఇది ఇప్పుడు మనము ఇది ఉంది కదా, ఇది కట్ చేసుకొని చివర స్ప్రింగ్కి చూపిస్తాను. స్ప్రింగ్ కూడా ఎలా కట్టాలనేది ఇట్లా తీసుకొని
స్ప్రింగ్ హోల్లోంచి ఇది ఇది ఉంది కదా, ఇట్లా తీసేసుకుంటే ఇలా కట్టేసుకోవచ్చు. ఇది ఇట్లా ఉంటుంది స్ప్రింగ్. ఇదండి మన స్ప్రింగ్కి ఉక్కు కట్టుకునేది. ఇలా మనం కావాలంటే తీసుకోవచ్చు, దీన్ని మళ్ళీ వేసుకోవచ్చు. మనకు కావాలనుకున్నప్పుడు వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. ఇట్లుంటాయి. 3 వేసుకుంటే ఏంటంటే మళ్ళీ 3 విప్పలేం కాబట్టి ఇట్లా మల్క్ అనేది ఇది బెస్ట్. ఇట్లా తీసేసుకోవచ్చు. ఇది ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మళ్ళీ వీడియో స్ప్రింగ్ వీడియో మనం స్ప్రింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఈ స్ప్రింగ్ ఎలా చేసుకోవాలనేది క్లియర్గా చూపిస్తాను మీకు కూడా నెక్స్ట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.